అయితే మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిందా? 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు? 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు, ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1 తారీఖు జీతం ఇస్తున్నారని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా. ఇలా 10వ తరగతికి పిల్లలు, అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ పిల్లలు ఇస్తా అంటాడు. ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు. ఎప్పుడైనా పడ్డాయా పైసలు? ఇవాళ కూడా పెండింగ్ ఉన్నాయి. కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి, మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో, గ్రీన్ ఛానల్ చెప్పిన సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట చెప్పినాడు. నువ్వు ఎప్పుడే తప్ప చేసింది లేదు. గ్రీన్ ఛానల్లో మెస్ బిల్లులను ఇచ్చింది లేదు. రాగానే నెల లోపల ఛాయ్ తాగినంత సేపల పని చేస్తా అన్నావు. నీ పిల్లలకు చేసింది లేదు. అన్ని ఎగబెట్టుడే. కొత్తగా ఇచ్చుడు విడిచిపెట్టుండి. రైతు బంధు మాయమైపోయింది. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ మాయమైపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది. న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది. బతుకమ్మ చీరలు మాయమైపోయింది. క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయింది. ఉన్న పథకాలను ఆగం చేసింది. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఈ 12 నెలల్లో 2,000 ఎగ్గొచ్చిండు. 2,000 ఎగ్గొచ్చిండు ముసలి పైసలు. ఆ పైసలు ఎగ్గొచ్చిండు. రైతు బంధు 7,500 ఎగ్గొచ్చిండు. 7,500 కోట్లు ఎగ్గొచ్చిండు. ముసలి పెన్షన్ 2,000 అంటే 2,000 కోట్లు ఎగ్గొచ్చిండు. బతుకమ్మ చీరలంటే అవి 500 కోట్లు ఎగ్గొచ్చిండు పేదలకు వచ్చేటి. ఇట్లా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అంటే అవొక 500 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చిండు. మరి ఆగిపోతున్నాయి పైసలు. 1,27,000 కోట్లు అప్పు చేసిండు ఈ ఏడాది. మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గాని, ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు. ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఇచ్చి తీరుతా అన్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో, పొంగిలేటో, బట్టి విక్రమార్కనో మరి ఎక్కడ పోయి ఎందుకు స్పందిస్తలేరు? టెంట్లకి ఎందుకో రారు? మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు ఇవ్వడానికి కూడా మీరు పోతే సెక్రటరియట్ లో మిమ్మల్ని లోపల రానియాలి. మీరు ఆ రోజు సెక్రటరియట్ చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి. తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటది. మీ పక్షాన పోరాడుతూనే ఉంటది. ఏదో అసెంబ్లీని అడిగి వదిలేసామని మీరు అనుకోకండి. తప్పకుండా నిరంతరం మీ అండగా మేము ఉంటాం. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను, ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నిలదీస్తూనే ఉంటాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి భావిస్తాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, 14 రోజులు అయింది. అటు చూస్తే పిల్లలు, ఇటు చూస్తే మీరు ముఖ్యమే, అటు పిల్లలు ముఖ్యమే. మాకు పిల్లలు భవిష్యత్తు దెబ్బతినట్టు మీ హామీ నెరవేరాలి. ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు, ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన మీకు చర్చలు జరపాలి, మీరు దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు. మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుంది. ఇది ముళ్ళుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరాదా మీకు? అప్పుడు ఏమన్నాడు, 2 గంటలు ఎక్కువ పని చేయండి, కేసీఆర్ బదనాం చేయండి, బీఆర్ఎస్ ను బదనాం చేయండి, హరీష్ రావును బదనాం చేయండి అని రెచ్చగొట్టింది మిమ్మల్ని. సరే, ఆశావాదులం ఎవరమైనా ఆశిస్తాం, తప్పు లేదు. మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది. ఇవాళ ఏమైపోయాయి? ఇప్పుడు ఆయన సూనికి ఆయనకే పెట్టుందిగా. ముళ్ళుతోనే తీయండి. ఆయన ఏం చేస్తుండు? ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కూలగొట్టిదే ఇండే తప్ప ఒక ఇల్లు కట్టిండా? ఏడవైనా కూలగొట్టింది తప్ప కట్నీళ్ళు ఒక్కటన్నా ఉన్నదా? రైతు బంధుకు 7,500 ఇస్తాను, ఇచ్చి 5,000 ఎగబెట్టి. ఇవన్నీ మీరు కూడా చర్చకు పెట్టుండ్రు. ఇవాళ ఎన్ని అఘాతకాలు, మహిళల మీద అత్యాచారాలు,
నిన్న కేసులు చూసినా పోలీస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నిన్న రిపోర్ట్ వచ్చింది. 42% రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు, ఎక్కువ క్రైమ్ జరిగింది. పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ ఏడాది పాలనలో 42% క్రైమ్ రేటు పెరిగింది. హత్యలు, మానభంగాలు, చైన్ స్నాచింగ్, రాబరీస్, దొంగతనాలు, ల్యాండ్ లిటిగేషన్లు 42% కేసులు పెరిగినాయి. 10,000 కేసులు పెరిగినాయి. అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు, ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు? ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద 2,500 అన్నావు, ఇచ్చిండా చెల్లె? ఒక్కరికి ఇచ్చిందా లేదు. రైతులకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఇలా కానోళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? అయినా అందరికి అయినా సరే కానోలు చేయొచ్చు, చూస్తే ఏమనుకుంటారు కానోలు ఇంతమందికి కాలే. నేను అసెంబ్లీలో నేను అడిగినా అయిపోయింది రుణమాఫీ అడుగు చూసి రమేనా అయిపోయింది రుణమాఫీ చేసేసిన అంటాడు. హరీష్ రావు అంటాడు నన్ను ఎంబడబడ్డాడు, నేను చేసేసిన రుణమాఫీ అంటాడు. మరి అయిందా లేదా? ఏ ఊర్లోకి వస్తావా రావా అంటే రా. ఊళ్ళోకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు. ఏమనంటే ముంగటి 4 జీపులు, 4 జీపులు పెట్టుకుని పైన వెళ్తుంది. ఎల్లుండి మెలక్కి వస్తాడు 25 తారీఖు నాడు. 25 తారీఖు నాడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, నేను నువ్వు మెదక్కి వచ్చినాడు మా సర్వశిక్ష అభియాన్ 10th కిందకి వచ్చి 25 తారీఖు నాడు చర్చికి వెళ్ళి ఈ కలెక్టరేట్ లో హెలికాప్టర్ ఎత్తాడట. అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు. రేవంత్ రెడ్డికి సీములు ఎత్తుడు ఉంటే, నువ్వు మనిషి అయితే, నువ్వు మాట మీద ఈ రోజు మీరు ఆగంలో సర్వశిక్ష అభియాన్ 10th తారీఖు వచ్చి మనిషి అయితే మాట మీద నిలబడేటోడైతే పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా మా వాళ్ళని లేపద్దు. ఈ రంగా రేవంత్ రెడ్డి పోతే బట్టాటం కట్టుడో, మా వాళ్ళని కూర్చొని చేయకపోవడం, పిచ్చి పిచ్చి చేయకుని మా వాళ్ళు బరాబర్ ఈయన కూర్చుంటారు. వాళ్ళు సత్యాగ్రహ దీక్షలు మా వాళ్ళు కూర్చుంటారు. ఇదే రోజు మీకు రేవంత్ రెడ్డి బుర్ర పోతాడు, ఆగుతాడా ఆగడా చూస్తాం ఇక. ఆయన మనిషా మాట మీద నిలబడేటోడా, మాట తప్పేటోడా చూస్తాం ఇక. ఆయనకు మేము కూర్చొని మిమ్మల్ని ఆడతాం, మీరే కూర్చోండి. మీకోసం సాయం చేయడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయనను ఇవాళ. ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు తెలుస్తాలి. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినోడు కాదు. నేను ఒకసారి గిట్టగా అడిగినా, గట్టిగా అడిగితే ఏమన్నాడు, నేను ఏమైనా 9 తారీఖు రుణమాఫీ చేస్తాను, ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. గద్దె నెక్కగానే మొదటి సంతకమే రుణమాఫీ ఒక్కటే నా చేసి పారేస్తే అందరికి చేస్తా అన్నాడు. ఏమైనా 9 తారీఖు పోయి 5-6 నెలలు గడిచిపోయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. ఆ మధ్య మెదక్కి వచ్చిండు. మెదక్కి వచ్చి ఏం మాట్లాడిండు, ఆ వీడియో చూస్తారా? చూపియాలా? మెదక్కి వచ్చి ఏం మాట్లాడిండంటే, మెదక్కి వచ్చి ఏమన్నాడు, నేను 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, 15 ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు పోయి 6 నెలలే. ఇక ఇప్పుడు అడిగితే తమ్ముడు నాకు రుణమాఫీ కాలేదు. మరి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మన ప్రభుత్వాన్ని. దుర్గమ్మ ఒప్పుకుంటారా? యేసు ప్రభు ఒప్పుకుంటారా? అబద్ధపడితే యేసు ప్రభు మాట మీద నిలబెడితే దీవిస్తాడు, మాట తప్పితే మైక్ లో బ్యాటరీ సో అయిపోతాయి, పర్లేదు. సో తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి మాట ఇచ్చిన, బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు సిద్దిపేట SSA ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాట ఇచ్చిన. ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం, నిలదీసినాం, కౌన్సిల్లో కూడా అడిగినాం, మీకోసం ప్రయత్నం చేసినాం. అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటుందని, మీరు కూడా ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్, అబద్దాలు, తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం, మీ కృషి ఉండాలి.
ఆయనను గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం, అది మొండి రకం ఉన్నది. గట్టిగా వెంబడి పడితేనే చేసే రకం కనుక మీరు కూడా గట్టిగా ట్రోలింగ్ చేయండి, అబద్దాలు నెత్తి చూపండి, ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపండి, ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ, మీ సమస్య కోసం తప్పకుండా నేను కొట్లాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా, అదే ఏకశిల పార్కు దగ్గర మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల కోసం మాట్లాడతా. మెదక్కు వరంగల్ పోతున్నాను, వరంగల్లో ఎక్కడ ఏ ఏకశిల పార్కు దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇప్పుడు ఆడికే పోతున్నా, ఆడ మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతా.